పరిశ్రమలకు పలు సదుపాయాలు కల్పించి వాళ్ళకు కొన్ని రాయితీలు ఇచ్చి పరిశ్రమలు పెట్టడాన్ని ప్రోత్సహిస్తా, నేను అంగీకరిస్తా, సమర్థిస్తా. కానీ నేను వ్యతిరేకించేటటువంటి ఆలోచన ఏంటంటే షాపింగ్ మాల్సు, సినిమా థియేటర్లు, లేకపోతే కనుక రియల్ ఎస్టేట్ కోసం విల్లాలు కట్టుకోవడం కోసం ప్రభుత్వ భూములు ఇవ్వడాన్ని నేను సమర్థించను, వ్యతిరేకిస్తా. సరే, నా వ్యతిరేకత ఎవరికి పని ఉంది అంటే దాన్ని ఎవడం ఏం చేయలేం. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి, మన ఏరియాలో సూపర్ బజార్లు ఉంటాయి. సరే, మా బెజవాడలో విజయకృష్ణ సూపర్ బజారు, లేకపోతే కనుక వివిధ ప్రాంతాల్లో రకరకాలైన సూపర్ బజార్లు పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఏమైనా ప్రభుత్వ భూమి తీసుకుంటున్నారా? ప్రభుత్వం ఏమైనా భూమి ఇస్తుందా? వాళ్ళు ఇక్కడ ఉపాధిస్తున్నారు కదా పలువురికి. కానీ వాళ్ళు మాత్రం ప్రైవేట్ భూమి తీసుకుని, ప్రైవేట్ దాంట్లో అద్దెకి తీసుకుని, ప్రైవేట్ దాంట్లో లేదా లీజుకి తీసుకుని కట్టుకుని నడుపుకుంటున్నారు. వాళ్ళకేమో అంటే మన దేశీయులు వీళ్ళందరూ. అదే విదేశీయులకు మాత్రం తక్కువ రేటుకి షాపింగ్ మాల్స్కి ఎందుకు ఇవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర డీమార్టో, రిలయన్స్ ఒకటిదో, లేకపోతే ఇంకోటిదో వీళ్ళందరూ మన దేశంలో వాళ్ళే భూములు లీజుకి తీసుకుని వాళ్ళు కొంటుంటే దానికి 1,00,000 పర్మిషన్స్కి ఇబ్బందులు పెడుతున్నాం. అదే లూలు లాంటి వాడికి వచ్చేటప్పటికి షాపింగ్ మాల్స్కి భూములు ఇస్తున్నాం. అదే అంటే ఇంతమందికి ఉపాధిస్తారు. మరి రిలయన్స్లో ఇవ్వట్లేదా, డీమార్ట్లో ఇవ్వట్లేదా, మెట్రో జరగట్లేదా, వీటన్నిటిలో రావట్లేదా? లేకపోతే ప్రతి షాపింగ్ మాల్లో కూడా ఉపాధి కదా. మరి వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ల్యాండ్స్ ఇవ్వాలి, తక్కువ రేటుకి ఇవ్వాలి కదా. షాపింగ్ మాల్స్ డబ్బులు పెట్టిన కొనుక్కుంటున్నాడు కదా. స్వదేశీయులకు ఒక న్యాయం, విదేశీయులకు ఒక న్యాయం ఏంటి ఆలోచించాల్సి ఉంది.